మంచిదేనాయా దానికి ఏముంది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళకి ఉంటుంది మగాళ్ళకి లేదు మగవాళ్ళకి లేదు 5 రూపాయల భోజనం ఎట్ట పెడతాను అది అన్నా క్యాంటీన్ లేదు అది అందరికీ కాదు ఆడ మగ తేడా లేదు బాబే అది అందరికి పెడతాను అన్నా క్యాంటీన్ అందరికి ఇది కూడా మరి మగవాళ్ళకి ఏదో న్యాయం చేయాలి ఏం న్యాయం చేయాలి మీ ఉద్దేశంలో ఏదో లేని వాళ్ళకి ఏదో ఒకటి పథకం పెట్టాలి కానీ ఓకే ఓకే ఏదైనా అన్ని ఆడవాళ్ళు పెడితే మగవాళ్ళు ఏమో ఏం లేక తిరుగుతుండ్రి రోడ్ల మీద తిరిగి ఇంటికి పోయి ఆశాలు పోతుండ్రి సో ఇలా ఉచితంగా ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం అమలు చేసింది ప్రభుత్వం చేసింది మంచిదే కాదంట్లో ఎవరికైనా మంచిది అయితే మంచిదే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఉపయోగపడుద్ది మంచిదే అంటే టికెట్ కొనాల్సిన పని లేదు ఇక్కడ నుంచి టికెట్ కూడా పని లేదు రాష్ట్రం అంతా తిరిగే అవకాశం ఉంది ఏదో 100 రూపాయలు ఛార్జ్ చేయడానికి 100 రూపాయలు సరుకులు వస్తాయి ఆడవాళ్ళకి 300 400 ఫ్రీనే ఇంకా టికెట్ మంచిదే ఇంట్లో సరుకులు వస్తాయి ఆ ఛార్జీలు బాడు మంచిదే మగవాళ్ళకి కూడా ఏదైనా కొద్దిగా పెడితే ఏదన్నా అంటే కరెక్ట్ గా చెప్పు ఏం చేయాలి మీ ఉద్దేశంలో ప్రభుత్వం ఏదో లేని పథకాలు ఏదో ఒకటి పెడితే చూసి లేని వాళ్ళకి ఏదో ఒకటి కొంతమంది చెప్పేది మద్యం ధరలు తగ్గించాలంటారు ఇంకొంతమంది 99 వస్తుంది ఇంకా తగ్గించాలంటారు ఆ మధ్య నాకు తెలియదు మధ్య అలవాటు నాకు లేదు అంటే మగాళ్ళకు కూడా ఏదైనా పథకమా నెల డబ్బులు వేసే పథకం అదేలే అదేలే ఏదో 5,000 6,000 ఏదైనా నెలగా 5,000 6,000 ఓకే ఓకే ఏదో ఒకటి అదేలే పెన్షన్లు ఉండే మందికి ఏమో వయసు వచ్చినా ఇయ్యలా అయ్యన్నా చంద్రబాబు దృష్టిలో పెట్టుకొని ఆలోచించేస్తే పెద్ద మరి మీ అభిప్రాయంలో గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా ఇది మంచిదే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే అది అనుభవం లేదు అది మంచిదే చేసిండు కానీ అనుభవం లేదు పనులు కొన్ని చేసి ఫైనల్ గా ఇన్ని చేస్తున్న చంద్రబాబు గారి గురి మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వెళ్ళింది ఎక్స్ప్రెస్ ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి మీద మీ అభిప్రాయం ఏంటి ముఖ్యమంత్రి మంచిదే అన్ని పథకాలు తెస్తాడు మంచిదే నెంబర్ 1 చేస్తాడు కాదట థ్యాంక్ యూ మీద ముందుగా మీ అభిప్రాయం ఏంటి సార్ మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గొప్పగా చూసేది ఎందుకంటే మన ఆడవాళ్ళని మన కట్టు మన బొట్టు మన సంస్కారం మూగజీవులకు కూడా అన్నం పెట్టే ఆలోచన మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడమందికి అంటే మన చెల్లి కావచ్చు మన తల్లి కావచ్చు అనేక రకమైన ఇలాంటి ఆడవాళ్ళని ఇలాంటి కూటమి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఆ ఆడవాళ్ళకి ఒక గొప్ప స్థాయిలో గౌరవించిన పథకం అది స్త్రీ శక్తి అది చాలా గొప్పదని నా అభిప్రాయం ఎందుకంటే ఆడవాళ్ళని ఎంత గౌరవించుకుంటే మిగతా రాష్ట్రాలే కావచ్చు అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉండేది ముందు మనం ఆడవాళ్ళని గౌరవించాలి అది ఈ కూటమి గవర్నమెంట్ చేసింది కనుక ఈ కూటమి గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్తూ అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రజలకు కూడా ఈ మీడియా ద్వారా చెప్పబోయేది ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి కనుక గత ప్రభుత్వం నాశనం చేసి పడేస్తే దాన్ని భుజాల మీద వేసుకొని ఎవరు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు వీళ్ళకి పెద్దన్నగా నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళు భుజాల మీద వేసుకొని ఆంధ్రప్రదేశ్కి మేము పనిచేస్తాం అని భుజాల మీదగా వేసుకొని డెవలప్ చేసే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మీడియా ద్వారా మరొక్కసారి కూటమి గవర్నమెంట్కి ధన్యవాదాలు. సో దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామన్నారు. ఇప్పుడు స్త్రీ శక్తి ఈ పథకం కింద కూడా ఉచిత బస్సు అమలు చేశారు. ప్రతిదీ కూడా ఆడవాళ్ళకి చేస్తున్నా ఒక అన్నలాగా నేను ఉంటున్నానని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా. కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికి తోడు పెద్దన్న ఎవరు నరేంద్ర మోడీ గారు. కనుక మనకి రానున్న రోజుల్లో ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఉండేలా చేసేది చంద్రబాబు, ఈ కూటమి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్. మరి ఇన్ని చేస్తుంటే ప్రభుత్వం ఈ ప్రజల్ని గాలికి వదిలేసింది ఏపీ ప్రభుత్వాన్ని వయసు వాళ్ళు పదే చెప్తున్నారు. దాని మీద మీరు దీని గురించి నవ్వుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మాది విజయవాడ. ఇక్కడ ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు. విజయవాడలో రాజధాని అయ్యుంటే ఈ పార్టీకి ఒక స్థాయిలో ఉండేవాళ్ళం. దాన్ని కక్షపురంగా అంటే ప్రజల మీద మమకారం లేకుండా ఎవరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద కక్ష పెట్టుకొని కోట్ల మంది ప్రజలను నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఎందుకంటే వాళ్ళ మాటలు నమ్మితే వాళ్ళకి 151 కానించి 11 చేర్చారంటే ఇక కుక్క బతికే వాళ్ళది. ఇప్పటికీ చెప్తున్నారు కదా ఏమండి, వాళ్ళు దోచుకున్న డబ్బుని ఎక్కడ ఏం చేయాలో తెలియక ప్రజల్ని మాఫీ చేయడం కోసం ఖర్చు పెడుతూ అదో ప్రక్రియలో మళ్ళీ మోసం చేద్దామని వస్తున్నారు వాళ్ళు. కానీ అలాంటి పప్పులు ఉడకో వాళ్ళు ఇలాంటి ఇంకా 100 జన్మలు ఎత్తున మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ప్రతిపక్షం వాదా ఉండదు. ఇంకోసారి 11 అన్నారు కదా, ఈ 10 వెళ్ళిపోయి ఒకటే ఉంటుంది. ఫైనల్గా ఒకే ఒక్క మాటలో చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం?
ముఖ్యమంత్రి గారి గురించి? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే నా వయసు చాలదు, నా ఆలోచన చాలదు. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మనసున్న వ్యక్తి. చంద్రబాబు గారితో కలిశారంటే దానికి నిదర్శనం అదే. మనం ఆయన గురించి భగవంతుల్లాగా మాట్లాడుకోవడం తప్ప మనం విమర్శించుకోవడం. చిన్న చిన్న బాధలు ఉంటాయి. నాకేదో ఫీజు రింబర్మెంట్ రాలేదంటే దేనికి రాలేదని మనం వెరిఫికేషన్ చేయకుండా చంద్రబాబు గారిని కానీ అంత గొప్ప వ్యక్తులను ఎలా అంటాం మనం? కానీ తప్పు. వైసీపీ వాళ్ళకి కూడా దీని ప్రకారం ఏం చెప్తున్నానంటే, ఏమంటే మీరు తెలుసుకోండి, ఎక్కడైనా తప్పు ఉంటే నిలదీయండి. అంతేగాని ఎవడో డబ్బులు ఇచ్చాడు, ఎవడో మతం కోసం కులం కోసం మాత్రం మీరు చెప్పకండి. ఎందుకంటే రానున్న రోజుల్లో నీ పిల్లల కుటుంబం, నీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది. మీ గత పూర్వీకులు మనల్ని కాపాడారు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాం. మళ్ళీ ఆ తప్పు బ్రిటిష్ వాళ్ళలాగా మీరు చేయమాకండి. మీరు మీ కుటుంబాలు, మీ పిల్లల గురించి, రానున్న భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడండి. అంతే తప్ప ఊరికిన మాత్రం పేటీఎం బ్యాచ్ లాగా మాట్లాడుతుంది. ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ కొంచెం జనాన్ని కొంచెం తక్కువగా ఎక్కించుకుంటే ఇంకా బాగుంటుంది. రష్ ఎక్కువ ఉండకుండా సరిపోను. అంటే ఒకటి ఎక్కువ బస్సులు పెంచాలి. ప్రభుత్వం అయితే బస్సులు పెంచామని చెప్తున్నారు. ఓకే ఓకే, అది సార్ బాగానే ఉంది. ఇదేనమ్మా మొదటిసారి ప్రయాణం చేయడం మీరు? 3 సార్లు. ఓకే ఓకే. మామూలుగా ఎంత మిగిలింది ఇప్పటి వరకు మీకు సుమారుగా చూచాయిగా? విజయవాడ వచ్చా, జగ్గిపేట వెళ్తున్నా. ఏదో లేదన్నా 200 పండవను. మరి 200 మిగిలినట్టే కదా. సో మీ ఆడవాళ్ళకే ప్రత్యేకంగా ప్రారంభించింది ప్రభుత్వం. ఒక్క నిమిషం, మరి ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? పర్వాలేదు కానీ కొంచెం రష్ తగ్గించి బస్సులు పెంచితే బాగుంటుంది. సో రష్ లేకుండా బస్సులు ఎక్కువ పెంచితే బాగుంటుంది. ఇబ్బంది పిల్లలు కూడా ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి, సూపర్ 6 లో భాగంగా ఉచిత బస్సు అని చెప్పి. మరి అలాగే ఇక్కడే మొదలు పెట్టారు ఆగస్టు 15న. ఎన్నికల హామీ నెరవేర్చారు కదా, మరి ఏం చెప్తారు? బాగుంది అంటున్నా, బస్సు మాత్రం బాగుంది. పిల్లలు కొంచెం బస్సులు పెంచితే చిన్న పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు. జనం కొంచెం తగ్గించుకోవాలి. సో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టింది ఈ పథకాన్ని. మీ ఆడవాళ్ళు ఉపయోగించుకోవాలని. ఉపయోగించుకుంటారా, తోసుకొని కొట్టుకుంటారా? సో ఫైనల్ ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి అదే బస్సులు పెంచితే బాగుంటుంది ముఖ్యంగా చేసిన పని మంచిగానే ఉంది. ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి? ఏం చెప్తారు ఫైనల్ గా? సో మీ ఆడవాళ్ళకే అమలు చేస్తుంది ప్రభుత్వం. సో ఉచితంగా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అంట. అన్నీ అంటే ఈ అల్ట్రా డీలక్స్లు కూడా అదేలే. సో ప్రభుత్వం అయితే 5 రకాల సర్వీసులకు ఉచితం ఇచ్చింది. అందరికి తెలియదు 5 రకాలు. సో పల్లె వెలుగు ఒకటి, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, ఇక్కడ సిటీ బస్సులు, మెట్రో బస్సులు. పల్లెటూరు నుండి వచ్చే వాళ్ళకి చదువులేను అది ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రభుత్వం చెప్తుంది, మీరు కూడా అవేర్నెస్ కలిగించండి. మన ద్వారా 10 మంది తెలిసింది కదా. సో రాష్ట్రం అంతా వెళ్ళొచ్చని ప్రభుత్వం చెప్తుంది. సో టికెట్ కొనాల్సిన పని లేదు ఇక. అంటే ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు అందాయి మీకు ఏడాదిలో? గ్యాస్ సిలిండర్లకు అందాయి. ఓకే. అమ్మఒడి అందాయి. తల్లికి వందనం, దీపం కింద గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం. ఇప్పుడేమో స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు. మరి రేపో మాపు నెలకు 1500 ఇస్తారంట మీ ఆడవాళ్ళకి. మరి ఇన్ని చేస్తున్న ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఓట్లేసి గెలిపించింది ప్రభుత్వం కోసమే. అవునవును. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు? థ్యాంక్ యూ. మీ ఆడవాళ్ళకే కదా, చాలా ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటంటున్నా? సో రాష్ట్రం అంతా వెళ్ళొచ్చు అంట పెద్దమ్మ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంట. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నూజివీడ్ నుంచి ఇక్కడ వచ్చారు విజయవాడ. టికెట్ తీసుకున్నారా మరి? మామూలుగా టికెట్ ఎంత విజయవాడకి నూజివీడ్ నుంచి? 150 రూపాయలు. ఇద్దరు వచ్చారా? ఇద్దరు కలిపి 300 రూపాయలు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్. అదొక 50 రూపాయలు. మళ్ళీ వెళ్ళిపోతారుగా. సో ఏది లేదన్నా ఒక 700-800 మిగులుతుంది మీకు ఈ ఒక్కరోజే. మరి ఏంటి 700 మిగిలింది మీకు? ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? ఈ ఏడాదిలో ఏమైనా మంచి జరిగిందా చంద్రబాబు గారు వచ్చాక? ఏమైనా పథకాలు అందాయా మీకు? అదేలే రేపు దీపావళి నుంచి వేస్తారంట నెలకు 1500. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. ఎన్ని వచ్చినాయి అమ్మ గ్యాస్ సిలిండర్లు? 3 వచ్చినాయి. చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామని చెబుతున్నారు. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఇప్పుడేమో స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు. రేపు దీపావళి నుంచి నెలకు 1500 వేస్తారంట. మరి ఇన్ని చేస్తున్న ఈ ప్రభుత్వం మీద మీకు ఎలా అనిపిస్తుంది? సో జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? మరి ఇన్ని మీ ఆడవాళ్ళకి చేస్తున్నారు చంద్రబాబు గారు. ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి?
మాట్లాడదు కానీ చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు అంటున్నా. చంద్రబాబు గురించి అంతా న్యాయమే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వికలాంగులకు డబ్బులు లేవు, పెన్షన్ ఇస్తున్నారు కదా వికలాంగులకి. అంటే కాలు తీసేశారు. అదేలే, మా పిల్లకి 2 వికలాంగుల చేతులు. సర్టిఫికేట్ ఉందా మీకు వికలాంగులు కాకుండా? సదరన్ మీకు మాకు లేదు. సదరన్ సర్టిఫికేట్ ఉండాలా? లేదు. అదేలే, సో సదరన్ సర్టిఫికేట్ అబౌవ్ 50% కన్నా ఉండాలి. 40 అంటారు కానీ అదేలే పట్టించుకోవట్లా. మరి ఆ సర్టిఫికేట్ ఉంటేనే వస్తుంది పెద్దమ్మ పెన్షన్, లేకుండా రాదు కదా. అవునులే, మాట్లాడదాం. మీరు చెప్పు, మీరు అది సర్టిఫికేట్ తీసుకోండి. సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటే పెన్షన్ పెట్టుకోవచ్చు మీరు. అదేలా మీరు పెట్టుకుంటే మీకు నేను చెప్పేది, మీరు ముందు సర్టిఫికేట్ తీసుకోండి అంటున్నా. మరేంటి హాస్పిటల్కి వెళ్ళాలి, తీసుకోవాలి, మరి మన అవసరం కదా పెద్దమ్మ. మరి మీకు ఎలాగో కనపడుతుంది, మీకు పాపం లోపం ఉన్నట్టు కనిపిస్తుంది, మీరు తీసుకోండి. మరి మీకు బాగాలేదు కదా, ఖచ్చితంగా ఇస్తారు. అది ఏంటి మరి ఏడాదిలో ఏమైనా పథకాలు అందాయా చంద్రబాబు వచ్చాక? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారంట. చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామని చెబుతున్నారు. అదేలే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మరి ఇప్పుడు ఏంటి ఉచితంగా బస్సు పెట్టారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కాదు పెద్దమ్మ, నా మాట ఉచితంగా బస్సు పెట్టడం గురించి బాగుందా బాగాలేదా అంటే? ఇప్పుడే వస్తున్నారు, మరి మీకు ఛార్జీలు మిగిలినట్టే కదా, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పు మరి డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా. డబ్బులు ఏమైనా అడిగారండి బస్సులో? మరి రాష్ట్రం అంతా ప్రయాణం చేయొచ్చు అంట మీరు. మరి ఇన్ని చేస్తున్నా ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తావు? ఎలా ఉంది ప్రభుత్వం, ఎలా ఉంది అంటే మీకు జగన్ ఉన్నప్పుడు బాగుందా పెద్దమ్మ, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? ఏం బాగుంది అప్పుడు? ఈ ఫ్రీ బస్ లేదు మరి అయినా అప్పుడు ఏం బాగుంది? చెప్పు పెద్దమ్మ, అప్పుడు ఏం బాగుంది? కాదు, అప్పుడు ఏం బాగుంది, ఇప్పుడు ఏం బాగా? మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం? చెప్పు ఈ ప్రభుత్వం ఎలా ఉందన్న? మీకు ఎలానే ఉందన్న ప్రభుత్వం? ఓకే, ఇప్పుడు చెప్పమ్మా.